హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త దేశమంతా బిగ్ షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అండి. ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. వీవీప్యాట్ విధానంలో రూపొందించిన పేపర్ స్లిప్లతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంటే ఈవీఎంలో పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా రహస్య బ్యాలెట్ ఓటింగ్ వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించిన ధర్మాసనం పిటిషనర్లపై ఒకంత అనుమానమే వ్యక్తం చేసిందని చెప్పాలి. ఎందుకంటే విదేశీ విధానాలతో మన ఓటింగ్ ప్రక్రియను పోల్చడం ద్వారా వ్యవస్థను కూల్చివేసే ప్రయత్నం చేయవద్దనైతే పిటిషనర్లు ఒకరు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరపున అయితే న్యాయవాది ప్రశాంత్ భూషణ్ను కోరిందండి. సో మనం 60 ఏళ్ల వయసులో ఉన్నాము. బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఏం జరిగిందో మనకు స్పష్టంగా తెలుసు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ మాకు ఇంకా గుర్తు ఉంది అని జస్టిస్ సంజీవ్ ఖన్నా అయితే వ్యాఖ్యానించారు. సో ఇందుకు గాను ప్రశాంత్ విచారణ సందర్భంగా వీవీప్యాట్ ఈవీఎంలను భద్రపరచడం, కౌంటింగ్ ప్రక్రియ వంటి అంశాల గురించి ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆరాధించింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిన వారికి కఠిన శిక్ష లేకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక రకంగా ఇది తీవ్రమైన అంశం. ట్యాంపరింగ్కు పాల్పడే వారికి శిక్ష పడుతుందనే భయం ఉండాలి అనే ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈవీఎంలపై మానవ జోక్యం సమస్యలకు దారితీస్తూ ఉంది. సో ఇందులో పక్షపాతాలు ఉండొచ్చు. సాధారణంగా మానవ ప్రమేయం లేకుండా యంత్రం ఖచ్చితమైన ఫలితాలు ఇస్తుంది. మానవ జోక్యం ఉన్నప్పుడు లేదా సాఫ్ట్వేర్ లేదా మెషిన్ చుట్టూ ఉన్న అనధికార మార్పులు చేసినప్పుడు సమస్యలు తలెత్తుతాయి. సో దీన్ని నివారించడానికి ఏదైనా సూచన ఉంటే మా దృష్టికి తీసుకురండి అని పిటిషనర్కు న్యాయవాది సూచించారు. అలాగే ఈవీఎంలను ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్నాయని అయితే పిటిషనర్ల తరపు మరొక న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ గారు అయితే పేర్కొన్నారు. సో ప్రైవేటు రంగం చేస్తే సంతోషిస్తారా అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై తదుపరి విచారణ గురువారానికి అంటే ఏప్రిల్ 18వ తేదీకి రేపటికైతే వాయిదా వేసింది. శుక్రవారం తొలి దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు పై తీర్పుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొందండి.